దేశం మొత్తం మీద ఎన్నికల ధూమ్‌ధాం గట్టిగా నడుస్తుంది. రేసు గుర్రాలంతా నామినేషన్ లేసి తీరొక్క తీర్ల ప్రచారం చేసుకుంటా ఓటర్లను ఆళ్ళ దిక్కు ఎట్లా తిప్పుకోవాలే అని ఈగరాలు పడే పల్ల ఉన్నారు. ఏదోటి చేసి బూటలో వేసుకోవాలని అడగక ముందే ఇనాములు ఇస్తుర్రు, వరాలు ఇస్తుర్రు, ఓటర్లే దేవుళ్ళు అన్నట్టు చేస్తుర్రు అన్నట్టు. అయ్యో ఓటర్లకు వంచి పెట్టనీకి దాచిపెడితే అగ్గో అక్కడేమో దొరికినాయట. పాండ్రు చూసేద్దాం ఒకసారి. కాకా మీ ఊర్లో మంద అమ్ముతుర్రానే? అరే గా సందుల సరుకు ఎంత అంటే అంత దొరుకుతుంది, పోయి లాపో. నీ అవగి ఎన్నికల కోడి చేయంగా 2 ఊర్లు తిరిగినా ఏడ మందు దొరుకుతలేదు. ఉద్దర పోసే దిక్కే లేకుండా అయిందని తొక్కులాడే అన్నలకు ఇక రందేం లేదు. ఊళ్ళకు లీడర్లే పట్టుకొస్తున్నారు మందు సీసాలు. ఎర్ర మందుని పంచుదాం, మందు బాబుల్ని ఖుషి చేద్దాం, ఓట్లేపించుకుందాం అన్నట్టే సీసాలకు సీసాలు, పెట్టెలకు పెట్టెలు మందు ఊళ్ళకు దోలుకొస్తున్నారు లీడర్ అన్నలు. గాని నడిమిట్ల పోలీసులు ఊకుంటారా? పొలిమేరలనే అడ్డం తగులుతున్నారు. పంచాయతీ అందుకు పట్టుకొచ్చేటి మందునంతా ఆబ్కారీ పోలీసులు పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇగో ఇట్ట అగ చూడు ఎర్ర మందు సీసాలు ఎన్ని ఉన్నాయో. పాపం మందు దొరకక తండ్లాడేటి అన్నలకు ఈ మందు సీసాలు చూసి పానం యమగుందును గుంజుతున్నారా కావచ్చు. ఇట్టనే గయ్యాలో నాడు ఖమ్మం జిల్లాలో మధురల, ఇయ్యాలనేమో నెల్లూరు జిల్లాల 2 తెలుగు రాష్ట్రాలలో రోజుకో కాడ మందు సీసాలని పట్టుకుంటున్నారు పోలీసు. మొన్నటి ముచ్చటట్టుంచురు గాని ఇవన్నీ ఇప్పుడు పాండిచ్చేరికెంచి పట్టుకొస్తుంటే నెల్లూరు పోలీసు పట్టుకున్న మందు సీసాలు, మందు పెట్టెలు ఏం తక్కువ 7.5 లక్షల ఇలువగల్ల 14,400 కోటల సీసాలని పట్టుకున్నాట. పట్టుకున్న సీసాలని సీజ్ చేసి కేసులు రాసిలాట. ఇక ఇప్పుడు గీ ముచ్చటరికైనాక ఇప్పుడు గీ ఓట్లు చేయంగా ఊళ్ళల్లో మందమ్మని ఎట్లేరా? ఇది ఉద్దరు అడుక్కొని గొంతు తడుపుకుందామంటే షటాకెడు పోసే దిక్కు లేకుంటాయే. ఇప్పుడు లీడర్ అన్నలన్నా అప్పుడో ఇప్పుడో ఇంత తెచ్చి పోస్తారేమో అనుకుంటే గది కూడా నడిమిట్లనే దొరకబట్టి మా కడుపులు కొడుతున్నారని మాస్తులు అంది పడుతున్నాలే కావచ్చు మందు తాగేటి అన్నలు. ఏదైతే గాని నడమ ఆబ్కారీ పోలీసు వాళ్ళు అయితే ఊళ్ళ పొంటి మందమ్మితే బెల్ట్ షాపులకు బెండు తీస్తున్నారు. ఏ దుకుణంలో మందమ్మినా పట్టకపోవుడు, కేసులు రాసుడు. ఊళ్ళల్లో మందాసన కూడా రాకుండా పొలిమేరల కాడ కాపలా కాస్తున్నారు పోలీసు వాళ్ళు. లీడర్లు లేదు, గీడర్లు లేదు. ఎవరు మందు పట్టుకొస్తున్నారని ఎలకైనా అడ్డం తిరిగి పట్టుకుంటూనే ఉన్నారు. పట్టుకపోయి సీజ్ చేసి కేసులు రాస్తూనే ఉన్నారు. అట్టకి నడమ బగ్గనే పట్టుకున్నారు మన తెలుగు రాష్ట్రాలలో నౌకర్లు చేసేటి పోలీసు వాళ్ళు. మరి చూడాలే పట్టుకున్న సీసాలని ఏం చేస్తారు అనేటిదిగా.